ఇంత చదువులు చదివి ఏం లాభం? ఎవరిని అడిగినా చెప్తలేరు. ఇంగ్లీష్లో పానీపూరిని ఏమంటారు? మొన్న మా పక్కింటి అమ్మాయికి 2000 అప్పిచ్చా. ఈ రోజు వాళ్ళ ఇంటికెళ్ళి నా 2000 ఇవ్వమని అడిగితే విరాట్ నువ్వు చాలా బాగున్నావు అని అనింది. ఇక నా 2000 ఏంటి ఏంటి ఎవరు కావాలండి? ఇల్లు అద్దెకుందని బోర్డు పెట్టారు కదా, ఖాళీగా ఉందండి. అక్కడ బోర్డు ఒకసారి పూర్తిగా చదవండి. సన్నగా నాజుగ్గా ఉన్న వాళ్ళకే ఇల్లు అద్దెకి ఇవ్వబడను. ఏంటి సార్, సన్నగా ఉంటేనే ఇల్లు అద్దెకిస్తారా? లావుగా ఉంటే ఇల్లు అద్దెకివ్వరా? మీరు సన్నబడ్డానికి రోజు ఏం చేస్తుంటారు? నేను రోజు ఉదయం స్కిప్పింగ్ ఆడతాను సార్. ముందు అద్దెకున్నావిడ కూడా మీలాగే లావుగా ఉండేది. ఆవిడ కూడా ఉదయాన్నే 3 గంటలు లేచిపోయి మీలా స్కిప్పింగ్ ఆడేది. ఆవిడ తగ్గలేదు గాని మా స్లాబ్ కున్న పెచ్చులన్నీ ఊడిపోయాయి. అందుకే లావుగా ఉన్న వాళ్ళకి అద్దెకి ఇవ్వమమ్మా. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మా. వస్తే పనికి మాలిందానా అలా కొట్టావేంటే? మీకు మన కింద ఆవిడకి సంబంధం ఏంటి? కింద ఆవిడికి నాకు ఏంటే సంబంధం ఉంటది? మీకు దానికి సంబంధం లేనప్పుడు అది దాని మొగుడుతో గొడవాడుతున్న ప్రతిసారి నేనేటో నీకు తెలియకపోయినా ఆ పైవాడికి తెలుసని ఎందుకంటుంది? ఈ సేమ్యాల వాసనంతా తేడా కొడుతుంది. దీంట్లో ఏం వేసినవే? కదా వేసిన ఓసి బిత్తిడిదానా, కొంచెం అయితే నా తలక ఎక్కడ దీపం పెట్టి ధూపం ఎత్తురు కాదే. నేను ఏమన్నది ఎలకల పొడి కాదే, యాలకాయల పొడి. వస్తే ఈ వాచ్ ఆ గుమ్మం పైన పెట్టొద్దని నీకు 100 సార్లు చెప్పాను. నిన్న 3 సార్లు కింద పడిపోయింది. ఇప్పుడైతే మా అమ్మ మీదే పడిపోవలసింది. మా అమ్మ దాటిన తర్వాత పడింది కాబట్టి సరిపోయింది. యాదవాచ్ నడ్డం లేటే పడ్డం లేటే. అత్తగారికి ఏం కాలేదుగా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళందరూ దండిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాథ్స్ లో a+b² = 2ab గిట్లుంటాయి కదా. ఇది ఒక్కసారి అన్న యూజ్ అయిందా? అసలు యూజ్ చేయగాలి అంటే ఇంకొకటి ఉంటుంది, లాగ్ అంటే సెటిల్ వేసుకున్న లాగ్ కాదు, అలా మ్యాథ్స్లో ఉంటుంది LOG అంటే. అది కూడా ఎప్పుడు యూజ్ చేయాలి? ఇంకొకటి ఉంటుంది టీటా అంటే చదువుకున్న టీటా కాదు. మనం అది ఎప్పుడు యూజ్ అయిందంటే ఆగో ఆ పోరానికి పైతారో తీట బాగుంది, తీట ఉండకూడదు గిసుంటప్పుడే యూజ్ అయింది తీట. నువ్వు పెళ్లికి ముందు చూపించినంత ఇంట్రెస్ట్ చూపిస్తలేవు ఇప్పుడు నా పైన. నేను నీకు ముందు నుంచే చెప్తుండే కదా, నాకు పెళ్ళైన వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటి, మన ఎదురింటి ఆవిడకి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి. నేను ఆవిడతో బయటకు వెళ్ళాలండి. సరే. రవి గారు, మా ఆవిడ పనుండి బయటికి వెళ్తుందండి. మీ ఆవిడ్ని మా ఇంటికి ఒకసారి పంపించండి.